ఈ నెల 8-9 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కి ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సమ్మిట్ తో ₹1,00,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే 4,800 మంది అంతర్జాతీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది ప్రభుత్వం. రాష్ట్రాల సీఎంలు, ప్రభుత్వ ఉన్నతాధికారులను మంత్రులు ఆహ్వానిస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్లో ఎల్ఈడి టనెల్స్, 3D పిక్చర్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. తెలంగాణ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలతో భారీ ఫ్లెక్సీలు, స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎంఎం కీరవాణి సంగీత కచేరీ, పేరిణి నృత్య ప్రదర్శన కూడా అరేంజ్ చేస్తున్నారు. అంతేకాదు తెలంగాణ సాంస్కృతిక కళైన కొమ్ముకోయ, బంజారా కోలాటం, గుస్సాడి నృత్యం, డప్పుల నృత్య ప్రదర్శనలు కూడా ఉండబోతున్నాయి. ఈ నెల 8-9 తేదీల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కు ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ సమ్మిట్ తో ₹1,00,00,000 కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే 4,800 మంది జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులకు ఆహ్వానాలు పంపింది ప్రభుత్వం. రాష్ట్రాల సీఎంలు, ప్రభుత్వ ఉన్నతాధికారులను మంత్రులు ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ సంస్కృతికి సంబంధించిన చిహ్నాలతో భారీ ఫ్లెక్సీలు, స్క్రీన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఎంఎం కీరవాణి సంగీత కచేరీ, పేరిణి నృత్య ప్రదర్శన కూడా అరేంజ్ చేశారు. తెలంగాణ సాంస్కృతిక కళైన కొమ్ముకోయ, బంజారా కోలాటం, గుస్సాడి నృత్యం, డప్పుల నృత్య ప్రదర్శనలు కూడా ఉండబోతున్నాయి. సమ్మిట్కి ఏర్పాట్లు ఏ విధంగా చేస్తూ ఉన్నారు, పనులు ఎంతవరకు వచ్చాయి, మా ప్రతినిధి సుధీర్ లైవ్లో అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. గడిచిన కొంతకాలంగా కూడా మీర్ఖాన్పేట్, రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలోని మీర్ఖాన్పేట్లో ఉన్న దాదాపు 100 ఎకరాల్లో గ్లోబల్ సమ్మిట్ కి సంబంధించిన ఏర్పాట్లు అయితే ప్రభుత్వం చకచకా చేస్తుంది. అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు ఇక్కడ నిరంతరాయంగా ఇక్కడ ఉండి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రతి పనికి సంబంధించి కొంతమంది ఐఏఎస్లను కేటాయించడం జరిగింది. పని విభజన చేసుకున్న తర్వాత ఐఏఎస్ అంతా ఒక వార్ రూమ్ గా ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభవన్ లో వార్ రూమ్ కొనసాగుతుంది. ఇక్కడ జరుగుతున్న పనులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా తెర వెనుక జరగాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ, అంటే అందులో ఆహ్వానాలు కావచ్చు, అదేవిధంగా డెలిగేషన్ కు సంబంధించిన ఇన్విటేషన్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ స్టేజ్ కి సంబంధించిన ఏర్పాట్లు, ఇతర కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా వార్ రూమ్ వేదికగా కూడా కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ అధికారుల ఇచ్చిన సమాచారం మేరకు దాదాపుగా ₹1,00,00,000 కోట్ల పెట్టుబడులు ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఒప్పందం చేసుకునే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. విదేశాల నుంచి పెద్ద ఎత్తున అతిథులు వస్తున్నారని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో ఈ విషయానికి సంబంధించి గ్లోబల్ సమ్మిట్ కు ప్రపంచ దేశాల నుంచి కూడా చాలా మంది అతిథులు వస్తారని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాము ఇక్కడ గ్లోబల్ సమ్మిట్ లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న ఈ టన్నెల్ ఏదైతే ఉందో, ఎల్సిడికి సంబంధించిన టన్నెల్, ఎల్ఈడికి సంబంధించిన టన్నెల్ ఇది. ఈ ఎల్ఈడిలో పూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇందులో డిస్ప్లే అవుతూనే ఉంటాయి. మనం చూస్తున్నాము ఇక్కడ డిస్ప్లే మూడు వైపులా కూడా మొత్తంగా డిస్ప్లే కనిపిస్తూనే ఉంది. ఎక్కడ చూసినా గానీ డిస్ప్లేలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఇందులో మనకు స్క్రీన్ మీద అప్లై చేసే అవకాశం ఉంటున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇవే కాకుండా ఫ్యూచర్ లో జరగబోయే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఫ్యూచర్ లో జరగబోయే కార్యక్రమాలన్నిటికీ సంబంధించి, అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఏం కార్యక్రమాలు చేయబోతుంది అనే విషయానికి సంబంధించి కూడా ఇక్కడ
డిస్ప్లే చేస్తారని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమానికి ఇప్పటికే 4,800 మందికి ఆహ్వాన పత్రికలు అందజేసినట్టుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇవే కాకుండా ఈ ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో 8, 9 2 రోజుల పాటు జరగబోయే ఈ కార్యక్రమాలకు సంబంధించి పూర్తి ప్రణాళికను సిద్ధం చేశారు. అందుకు సంబంధించి అధికారులంతా కూడా కసరత్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడికి వస్తున్న అతిథులందరూ కూడా ఈ టన్నెల్ ద్వారానే మెయిన్ హాల్ ఏదైతే ఉందో హాల్ కు వెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి ఇందులో డిస్ప్లే అయ్యే ప్రతి అంశాన్ని కూడా తిలకించే అవకాశం అయితే కనిపిస్తుంది. వీటితో పాటుగా ఆ పక్కనే మళ్ళీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు కావచ్చు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ ను ప్లే చేయాలని చెప్పేసి కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అవే కాకుండా ప్రత్యక్షంగా కొంతమంది మహిళలతోటి డప్పు వాయిద్యాలు చేయించడం, అదేవిధంగా కొమ్ము కోయ లాంటి బంజారా నృత్యాలు అట్లాంటివన్నీ కూడా ఇక్కడ చేయించాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించి కూడా అక్కడ ఏర్పాట్లు అయితే చేస్తూనే ఉంది. అయితే ఇందులో ఎల్ఈడి స్క్రీన్ల మీద మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలన్నీ కూడా ఇక్కడ డిస్ప్లే అవుతూనే ఉంటాయి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియా మొత్తం కూడా రిసెప్షన్ కౌంటర్, ఎవరైతే అతిథులు వస్తారో అతిథులతో పాటుగా ఆయా కంపెనీలకు సంబంధించిన దిగ్గజ కంపెనీకి సంబంధించిన సీఈఓలు కావచ్చు, ఇంకా ఇన్వెస్టర్స్ కి సంబంధించిన ప్రతినిధులు ఎవరు వస్తారో వారందరూ కూడా ఇందులో రిసెప్షన్ లో ఎంటర్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఎంటర్ చేయించుకున్న తర్వాత వారికి సంబంధించి ఒక కిట్ అయితే అందజేస్తారు. ఆ తర్వాత అక్కడ నుంచి నేరుగా వారంతా కూడా మెయిన్ హాల్లోకి వెళ్తుంటారు. ఈ లోపల మెయిన్ హాల్ ఉంటుంది. ఆ మెయిన్ హాల్లో దాదాపు 3,000 మంది ఆసీనులు అయ్యే విధంగా కూడా 2 స్టేజ్లను ఏర్పాటు చేయడం జరిగింది. 2 వేదికలను ఏర్పాటు చేశారు. ఒక వేదికలో ఒకేసారి మొత్తంగా వీరంతా కూడా అక్కడే కూర్చొని ఆ కార్యక్రమాన్ని తిలకించే విధంగా ఆ వేదికను సిద్ధం చేశారు. మరొకటి గ్రూప్ డిస్కషన్స్ కావచ్చు, ఆ కంపెనీలకు సంబంధించిన వివరాలను తెలియజేసేందుకు క్యాబిన్స్ తో కూడిన మరొక వేదికను కూడా తయారు చేశారు. ఈ విధంగా 2 ప్రధాన వేదికలను తయారు చేశారు. ఆ తర్వాత మిగతా మొత్తంగా 6 వేదికలు అయితే ఇంకా ఇతర వేదికలు అయితే ఉన్నాయి. అందులో సింగిల్ గా ఒక్కొక్క వేదికలో ఒక్కో కంపెనీకి సంబంధించి ఆ విశిష్టత, వాటి ప్రత్యేకతను వివరించేందుకోసం దాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆ రకంగా డిస్కషన్స్ కోసం ప్రత్యేకంగా 3 వేదికలు, ఆ తర్వాత వారికి ఏర్పాట్లు, వచ్చే అతిథులకు సంబంధించిన ఏర్పాట్లకు సంబంధించి కూడా మరొక 3 వేదికలను కూడా తయారు చేశారు. ఇవే కాకుండా ఇక్కడికి వస్తున్న అతిథులకు ఎలాంటి లోటు కలిగించకుండా ఉండేందుకు అన్ని రకాల సదుపాయాలు అయితే కల్పిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా వచ్చేవారు ఎవరైతే ఉన్నారో, రోడ్డు మార్గం ద్వారా సిటీ లోపల నుంచి కావచ్చు, ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ప్రధాన ద్వారం ఇది. ప్రధాన ద్వారం నుంచి ఈ విధంగా లోపలికైతే వస్తారు. అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్న పెద్ద టవర్, ఇప్పుడు తాత్కాలికంగా టవర్ ను ఏర్పాటు చేశారు. అది సెల్ టవర్. 10 GBps స్పీడ్ తో ఇక్కడ ఇంటర్నెట్ సేవలు అందుబాటులో ఉండే విధంగా కూడా దాన్ని రూపకల్పన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అది ఇప్పుడు 10 GBps స్పీడ్ తో ఇంటర్నెట్ ను అందిస్తుంది. ఇక్కడికి వచ్చే దాదాపు వేలాది మంది అతిథులు అయితే వస్తారు. వారితో పాటుగా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాలు కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి వాటన్నిటికీ ఇంటర్నెట్ కంపల్సరీ ఉంటుంది. వాటన్నిటిని కంటిన్యూ చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నెట్ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ 10 GBps ఇంటర్నెట్ సౌకర్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడైతే దాన్ని అందజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవే కాకుండా మరొక వైపు ఇక్కడ చూస్తే మొత్తంగా 3 హెలిప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. మనకు దూరంలో కనిపిస్తుంది ఆ ప్రాంతమంతా పోలీసులు ఆక్యుపై చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఆ కొద్ది దూరంలోనే హెలిప్యాడ్లను కూడా 3 హెలిప్యాడ్లను సిద్ధం చేశారు. ఒక హెలిప్యాడ్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించిన హెలికాప్టర్ ఎప్పటికీ ఒకటి సిద్ధంగా ఉంటుంది. మిగతా 2 కూడా వచ్చే అతిథులకు సంబంధించి కావచ్చు, లేకపోతే అత్యవసర పరిస్థితులకు సంబంధించి ఇక్కడ నుంచి వేరే ప్రాంతానికి వెళ్లే అతిథులు ఎవరైతే ఉంటారో వారు వెళ్లడానికి కూడా మిగతా 2 హెలిప్యాడ్లను సిద్ధం చేస్తున్నారు. ఇవే కాకుండా 3 పెద్ద పార్కింగ్ ఏరియాలను కూడా తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క దాంట్లో కనీసంగా 4 నుంచి 5,000 వాహనాలను పార్క్ చేసుకునే విధంగా కూడా ఇక్కడ పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఈ 2 రోజులు 8, 9వ తేదీలో జరగబోయే ఈ కార్యక్రమాలకు సంబంధించి వాతావరణానికి అనుకూలించగా ఏదైనా వర్షం పడినప్పుడు ఆ నీరంతా కూడా ఇక్కడ స్టాగ్నేట్ కాకుండా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరొక వైపు ఇదంతా కూడా ఈ వేదికలన్నీ కూడా వాటర్ ప్రూఫ్ తోటి కూడా రూపొందించడం జరిగింది. ఇలా ప్రతి ఒక్క విషయంలో కూడా తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. కరెంటు విషయానికి వచ్చినట్లయితే అంతర్గతంగా అంటే భూమి లోపల నుంచి కూడా కేబుల్లను వేసి కరెంటు
కరెంట్ సరఫరా చేయాలని చెప్పేసి అయితే నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా రోడ్లు ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ అంతా కూడా ఇదంతా ఒకప్పుడు ఏమీ లేని ఖాళీ భూమి, దీన్ని అంతా కూడా చదును చేసి మొత్తం రోడ్లు వేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాబోయే 1-2 రోజుల్లోనే ఇందుకు సంబంధించి బహుశా శనివారం రోజు దీన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి అయితే ప్రభుత్వం చెప్తుంది. శనివారం డ్రై రన్ నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. ఏది ఏమైనా కానీ 8-9వ తేదీలో జరగబోయే ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఎఫర్ట్స్ పెట్టి ఈ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకుని దీన్ని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. కెమెరామెన్ వీరాంజనేయులతో సుధీర్, ఎన్టీవీ గ్లోబల్ సమ్మిట్ నుంచి.